నా పేరు అల్లాడి ప్రభాకర్. ఇవాళ ఎక్కడ చూసినా మన ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమ కాలంలో జరిగినటువంటి దుర్ఘటనలో దాదాపు 8 మంది కార్మికులు దాంట్లో చిక్కుకోవడం జరిగింది. అలాగే వారిని తీయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నా వంతుగా నాకున్న పరిజ్ఞానంతో నేను ఇప్పటివరకు దాదాపు 25 ఇన్నోవేషన్ చేసినాను. అలాంటి నా అనుభవంతో ఇవాళ దాన్ని అన్ని పత్రికలు, మీడియాలు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలతో నాకున్న ఐడియాతో ఒక చిన్నప్పటి ప్రోటోటైపు దీన్ని చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న పద్ధతి కన్నా కొంచెం మెరుగైనట్టు ఉండాలనే ఆలోచనతో నేను చేసేలాగా దీన్ని చేయడం జరిగింది. ఇవాళ శ్రీశైలం అది సొరంగ మార్గంలో చివరి దశలో పైనుంచి నీరు గారడం అనేది సమస్యగా మారింది. వరకు నీరు, బండలు, మట్టి కూలడము ఇలాంటివి జరగడం వల్ల దాంట్లో వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు. అక్కడ చివరి భాగంలో ఏదైతే ఉన్నదో అక్కడ 4-5 అడుగుల మేర మట్టి పేరుకపోవడం, నీరు జామ్ అవ్వడం ఇట్లాంటివి జరగడం వల్ల చివరి వరకు వెళ్ళి మన రిస్క్ ఆపరేషన్ వాళ్ళు సహాయ కార్యక్రమం చేయలేని పరిస్థితి ఉన్నారు. అలాంటి వాటికి సేఫ్గా ఉండి వాటిని సురక్షితంగా రక్షించాలనే ఆలోచనతోటి నేను ఈ ఒక ఐడియా చేసినాను. ఇది అన్ని విధాలా మనకు సురక్షితంగా ఉంటాయనే ఆలోచనతో ఇప్పుడు ఎప్పుడే కానీ మన సొరంగ మార్గం మీద పైనుండి మనకు ఇలాంటి లోపలి భాగంలో ట్రాక్ అనేది కంపల్సరీ ఉంటుంది చివరి వరకు. ఆ ట్రాక్ ద్వారానే మనం దాన్ని వినియోగించుకొని ఇంకొక 10-12 అడుగుల పైపు, వ్యాసం గల పైపు తీసుకొని ఆ పైప్ ద్వారానే మనం ఇది ఇంకో ట్రాక్ తయారు చేసుకొని దీన్ని చివరి వరకు మనము ఇలా పంపించుకుంటూ జేసీబీ ద్వారా కానీ ఏదైనా మిషన్ ద్వారా మనం చివరి వరకు ఇట్లా మెల్లమెల్ల నడుచుకుంటూ ఇక్కడ భాగం ఏమైంది ఇక్కడ మనిషి సునాయాసంగా సేఫ్గా ఉండేలాగా ఇట్లాంటి క్రాస్ కటింగ్ చేయడం జరిగింది. అంటే మనిషికి వాటర్ పడ్డా, మట్టి కూలిన, పిల్లలు కూలినా ఏం కాకుండా ఉండడానికి ఇది మనకు సేఫ్గా ఉంటుంది. మిగతా భాగం అంతా మనం దీని నుంచి మనం ఏదైతే తీసుకోవాలనుకున్నామో రాళ్ళు వచ్చినా లేకుండా మిషన్ కటింగ్ చేయాలన్నా గ్యాస్ కటింగ్ సునాయాసంగా చేసేలాగా ఈజీగా ఉంటుంది. మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మనిషి చివరి వరకు రావడానికి కూడా ఇక్కడికి వీలవుతుంది. ఇప్పుడు అలాగే మనం ఒక ట్రాలీ చేసుకొని ట్రాక్ ద్వారా పంపించండి. మనం ఈ దీనిలోనే మళ్ళీ ఒక సబ్ ట్రాక్ చేసుకొని ఈ ట్రాక్ ద్వారానే మనము ఇక్కడ ఉండే మట్టి రాళ్ళు కానీ, మట్టి కానీ ఇలాంటివి మనం కటింగ్ చేసి పంపవచ్చు. ఆ మిషన్ యొక్క స్పేర్స్ కానీ, ఐరన్ రాడ్స్ కానీ ఇట్లాంటివి మనం దీని ద్వారానే మనం రావడం కానీ, లేకుంటే ఈ మెటీరియల్ పంపడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ దీని లోపలి భాగంలో 2 పైపులు అమర్చడం జరిగింది. ఈ పైపులు కూడా మనం సేఫ్ వాటర్ కానీ, లేకుంటే బురద నీళ్ళు కానీ ఇవన్నీ కూడా పంపు ద్వారా మనం లోపల నుంచి బయటకు పంపుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇది మనం సునాయాసనంగా మెల్లమెల్ల నెట్టుకుంటూ 1 by 1 ఇంకో పైపు దీన్ని అటాచ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళవచ్చు. దీని పై భాగం నుంచి మనం ఎలాంటి రాళ్ళు పడ్డా, వాటర్ పడ్డా కానీ మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఎంత పెద్ద వచ్చి ఇది నెమ్మదిగా లోపలికి మనం క్లీన్ చేసుకుంటూ ఆ లోపలికి నెట్టుకోవచ్చు. దీని ద్వారా మనకు ఎలాంటి మనం కార్మికులు కానీ, మట్టి కానీ ఇలాంటి వాళ్ళను వెతకడానికి ఈజీగా ఉంటుంది. ఈ నిర్మాణం తయారు చేయడానికి, వాడడానికి, ఉపయోగించడానికి ఎలాంటి కొత్త మిషనరీ అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు. మన దగ్గర ఉన్న మిషనరీ కట్టర్స్ని బట్టి గ్యాస్ కట్టర్ దీని ద్వారా మనం తీసుకెళ్ళి ఇక్కడ చివరి భాగంలో మనం ఏదైతే కట్ చేయాలనుకున్నామో రాళ్ళు కానీ, ఐరన్ కానీ, మిషనరీ కానీ ఎలాంటివి ఐటమ్ అయినా కానీ ఇక్కడ దగ్గర ఉండి మనం సేఫ్గా దాన్ని ముక్కలుగా కట్ చేసి ఈ ట్రాలీ ద్వారా మనం అలా ట్రాక్ ద్వారా మనం బయటకు తీసుకోవచ్చు. ఎలాంటి కొత్త మిషనరీ కానీ, టెక్నాలజీ అవసరం లేకుండా మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనం మనిషికి సేఫ్గా ఉండి చివరి దశ దాకా మనం 5-6 అడుగుల లోపలికి వెళ్ళాలన్నా కానీ మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ పైపు ద్వారానే మనం లోపల ఉండొచ్చు. ఇది దాదాపు 10-12 అడుగుల పైపు మనం తీసుకున్నట్టుంటే ఈ వర్క్ అంతా కూడా సునాయాసంగా చేసుకోవచ్చు. దీన్ని నెమ్మదిగా మనం ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళినా కానీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన దగ్గర ఇక్కడ నుండి మోటార్ పంపింగ్ ద్వారా ఈ మట్టి, సిల్ట్ కానీ, వాటర్ కానీ ఇలాంటిది పంపింగ్ ద్వారా మనం ఇట్లా బయటకు నేరుగా పంపింగ్ చేయవచ్చు. అలాగే ఇలాంటి
ట్రాక్ మీద మనం మెటీరియల్ అంతా కూడా బయటకు తీసుకునేలాగా మనం జేసీబీ ద్వారా కానీ ఇంకా దీని ద్వారా లాక్కుంటే బయటకు వచ్చేలాగా ఈ ట్రాక్ అమర్చుకుంటే సునాయాసంగా మనం తీసుకునేలాగా ఉంటుంది. ఈ యొక్క విధానాన్ని కాన్సెప్ట్ను మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే రిస్క్ ఆపరేషన్ టీమ్స్ కానీ ఇలాంటివి ఉపయోగిస్తే ఎలా ఉంటాయని మీ నిర్ణయం ప్రకారం మేము ఇంకా సూచన సలహాలు ఇవ్వాలంటే కూడా ఇస్తాను. ఇంకా చాలా రకాలైనటువంటి ఐడియాస్ ఉన్నాయి. ఇది సింపుల్ మెథడు, అలాగే మనం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మనం చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఆలోచనతో చేయడం జరిగింది. మీరు ఏదైనా సలహాలు కావాలంటే నేను ఇస్తాను. నా నెంబర్ కానీ నా యొక్క అల్లాడి ప్రభాకర్, జగిత్యాల జిల్లా మెట్పల్లి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9440037475 నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను వేరే సలహాలు దాని గురించి వివరంగా ఇంకా చెప్పగలుగుతాను. ఇంకా చాలా రకాల ఐడియాస్ ఉన్నాయి, చెప్పగలిగితే. థ్యాంక్ యూ.